Education here at Sun can be an excellent choice for any students. కింద పడ్డా పై చెయ్యి నాదే అన్న నానుడి వినే ఉంటారు. అచ్చం అలాగే వ్యవహరిస్తున్నారట మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. మద్యం కుంభకోణం కేసులో పీకల్లోతు కూరుకుపోయిన జగన్ రేపో మాపో విచారణ ఎదుర్కోక తప్పదని ఓ పక్కన లోకం మొత్తం కోడై కూస్తున్నా హబే మనకున్న పరపతి ముందు కేసులు పెద్ద లెక్కేం కాదు అనేలా బిల్డప్ ఇస్తున్నారా అనిపిస్తుంది ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే. మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేరువవుతోంది. ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ సిట్తో పాటు ప్రభుత్వానికి కూడా కౌంటర్ ఇచ్చేందుకు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి ఏపీ వరకు అంతా తన వెంటే ఉన్నారు అన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. అసలు విషయం ఏంటంటే లిక్కర్ స్కామ్ కేసులో వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగంతో పాటు లక్షల మంది అనారోగ్యానికి కారణమని, లక్షలాది మంది గత ప్రభుత్వంలో నకిలీ మందు తాగి అనారోగ్యం పాలయ్యారని, వేల మంది జగన్ హయాంలో నాసిరకం మద్యం కారణంగా అనారోగ్యం పాలై మృత్యువాత పడ్డారని జనం బాహాటంగానే చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇదే అంశాలపై సిట్ బృందం దర్యాప్తు కొనసాగిస్తోంది. కానీ ఇంకొంతమంది వైసీపీ నేతలు, మాజీ మంత్రులు అసలు పిచ్చి మందు, మంచి మందు ఉంటాయా అంటూ వితండవాదం చేస్తున్నారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు తాజాగా అదే మద్యం కుంభకోణం కేసులో ఆర్థిక అవినీతి జరిగిందని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని సిట్ బృందం పక్కా ఆధారాలతో నివేదికను తయారు చేసి ఈ కేసుతో ప్రమేయం ఉన్న ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెడుతోంది. ఇక ఈ కేసులో తరువాతి అరెస్టు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పరిశీలకులు కూడా ఆ దిశగానే విశ్లేషణలు సాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో విచారణ ఎదుర్కోబోయేదని మాజీ సీఎం జగన్ అని దాదాపుగా అందరూ నిర్ధారణకొచ్చేశారు. ఈ విషయాన్ని బెంగళూరు ప్యాలెస్ నుంచి నిశితంగా గమనిస్తున్న మాజీ సీఎం జగన్ ఎక్కడా కూడా తగ్గేదిలే అంటూ రివర్స్ పొలిటికల్ గేమ్ ప్లాన్ చేశారని అంటున్నారు. ఆ ప్లాన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకొని ఏపీ గవర్నర్ వద్దకు వెళ్లి కలిశారు. అంతేకాకుండా జగన్ తాను గవర్నర్తో భేటీ అయిన విషయానికి పెద్ద ఎత్తున ప్రచారం కూడా కల్పించారు. దీంతో జగన్ ఎందుకు పనిమాల గవర్నర్తో భేటీ అయ్యారు, ఈ భేటీలో ఆయన గవర్నర్తో చర్చించిన అంశమేంటి అంటూ పెద్ద ఎత్తున చర్చే ప్రారంభమైంది. అంతేకాదు, అసలు తెర వెనుక ఏం జరుగుతోంది అన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇలా జరగాలన్నదే జగన్ ప్లాన్ అంటున్నారు. అంటే ఆయన తన ప్లాన్ లో సక్సెస్ అయ్యారని చెప్పుకోవాల్సి ఉంటుందని కూడా రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే తన్ను అరెస్టు చేయాలంటే ప్రభుత్వానికి ఇప్పుడున్న పరిస్థితిలో పెద్ద విషయమేం కాదు. ఓ పక్కన లిక్కర్ కేసులో సిట్ అధికారులు కూడా దూకుడు పెంచారు. కాబట్టి లిక్కర్ స్కామ్ కేసులో జగన్ ప్రమేయాన్ని నిరూపించి కొన్ని ఆధారాలు దొరికే ఉంటాయి. ఇంకొన్నిటి కోసం సిట్ దర్యాప్తు చేస్తుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అరెస్టు చేస్తారని భయం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారని టాక్. అందుకే గవర్నర్ను కలిసి అక్కడ ఏదో జరిగింది అన్న బిల్డప్ ఇచ్చి ఓ పక్కన ప్రభుత్వానికి, మరో పక్కన అధికారులకు ఒత్తిడి పెరిగేలా జగన్ వ్యూహం రచించారనేది పరిశీలకుల విశ్లేషణ. అందుకే సందర్భం ఉన్నా లేకున్నా అసలు లోపల ఏం జరిగిందో, ఏం జరగలేదో తెలియకుండా గవర్నర్తో భేటీ అని ఓ పెద్ద వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కలిశారు. అయితే గవర్నర్ ఆయనకు చేయగలిగిన సహాయం ఏంటి? రాజ్యాంగ పదవిలో గవర్నర్ ఆర్థిక నేరాలు, ఇతర అభియోగాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కాపాడగలరా? తనకున్న విశిష్ట విచక్షణ అధికారాలు ఉపయోగించి కేసులో ఉన్నా సరే ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయొద్దని చెప్పగలరా? అంటే అదేమి జరిగే పని కాదంటున్నాయి రాజకీయ వర్గాలు. అయితే మరి జగన్ గవర్నర్ని ఎందుకు కలిశారు సరే, ఆ విషయంలో మీడియా అటెన్షన్ను డ్రా చేసేలా ఎందుకు వ్యవహరించారు అన్న ప్రశ్నకు అదే అసలు కామెడీ అంటున్నారు పరిశీలకులు. తన వెనక ఏదో శక్తుందని, ఓ పక్కన కేంద్రం, మరో పక్కన గవర్నర్ జగన్ కు రక్షణగా నిలుస్తారని, రేపు జగన్ ను సిట్ అధికారులు అరెస్టు చేస్తే తెర వెనక పెద్దోళ్లంతా జగన్ కు మద్దతు పలుకుతారు అన్న బిల్డప్ ఇవ్వడానికే. అలా బిల్డప్ ఇవ్వడం ద్వారా సొంత పార్టీ నేతలు క్యాడర్ కు తన నాయకత్వంపై విశ్వాసం సడలిపోకుండా ఉండాలి అన్న భావనతోనే జగన్ గవర్నర్ భేటీ విషయం అంతగా ప్రచారంలోకి వచ్చేలా చేశారని అంటున్నారు. అందుకే తన వ్యూహంలో భాగంగా గవర్నర్ను ఆరోగ్య కుశల ప్రశ్నలు వేస్తారంటూ అపాయింట్మెంట్ మరి అడిగి ఓ గంట పాటు కుటుంబంతో కలిసి కాలక్షేపం చేసి తెర వెనక ఏదో మంత్రంగా జరిపినట్లుగా బిల్డప్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. లేదంటే ఎవరైనా నేత ఓ గవర్నర్ దగ్గరికెళ్లి తన పైన కేసులు పెడుతున్నారని, తన్ను కాపాడాలని అడిగే ప్రయత్నం కాదు ధైర్యం చేస్తారా అంటున్నారు. ఢిల్లీ వెళ్లి రావటం, గవర్నర్ కలవడం ఇలాంటివన్నీ జగన్ పొలిటికల్ డ్రామాలో భాగమే అంటున్నారు.
మరి చూడాలి, రాబోయే రోజుల్లో లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి పాత్ర ఏంటో, ఆ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో.